హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ మనం చాలామందికి డౌట్ ఉన్న ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే ఈసిమ్. ఈసిమ్ అంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుంది? మన ఫోన్లో వర్క్ అవుతుందా? ఇది ట్రావెల్ చేసే వారికి ఎంతవరకు ఉపయోగం? అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. కాబట్టి ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే టాపిక్లోకి వెళ్ళే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్. ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. ఈసిమ్ అంటే ఏంటి? మనం ఇప్పటివరకు యూజ్ చేసింది ఫిజికల్ సిమ్ కార్డ్. అది మొబైల్లో ఇన్బిల్ట్ కాదు. మనకు కావాల్సినప్పుడు సిమ్ చేంజ్ చేస్తూ ఉంటాం. కానీ ఈసిమ్ అంటే ఎలక్ట్రానిక్ సిమ్. అంటే ఇది ఫిజికల్గా ఉండదు. మీ ఫోన్లోనే ఒక సాఫ్ట్వేర్ లాగా ఇన్బిల్ట్ అయి ఉంటుంది. సిమ్ మార్చాల్సిన పని ఉండదు. సిమ్ పోగొట్టుకునే పని అసలే ఉండదు. జస్ట్ ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సరిపోతుంది. మీ నెంబర్, మీ నెట్వర్క్ యాక్టివేట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ సిమ్ ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ వన్, మీ ఫోన్లో ఎలక్ట్రానిక్ సిమ్తో పాటు ఫిజికల్ సిమ్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ సెకండ్ వన్, ట్రావెల్ చేసే వారికి ఇది బెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు అదర్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు లోకల్ సిమ్ కొనాల్సిన పని ఉండదు. అక్కడ ఈ సిమ్ ప్లాన్ని ఆన్లైన్లోనే కొనేసి జస్ట్ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే సరిపోతుంది. థర్డ్ వన్, ఈ ఎలక్ట్రానిక్ సిమ్ యూజ్ చేయడం వల్ల ఫిజికల్ కార్డ్ అవసరం తగ్గుతుంది. అలాగే సిమ్ పోగొట్టుకోవడం, సిమ్ డ్యామేజ్ అవ్వడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇక ఎలక్ట్రానిక్ సిమ్ వల్ల ఉన్న ది బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే స్టోర్కి వెళ్ళాల్సిన పని ఉండదు. కేవైసీ కోసం లైన్లో వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇంట్లోనే కూర్చొని సెకండ్స్లో ఈ ఎలక్ట్రానిక్ సిమ్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. మరి ఈ సిమ్ మీ ఫోన్లో సపోర్ట్ చేస్తుందా అంటే ప్రతి ఫోన్లో ఈ ఎలక్ట్రానిక్ సిమ్ అనేది సపోర్ట్ చేయదు. ఇది ఇప్పుడు వచ్చే న్యూ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఐఫోన్ 14 తర్వాత, అలాగే శాంసంగ్ అండ్ గూగుల్ పిక్సెల్స్లో ఈ ఎలక్ట్రానిక్ సిమ్ ఫెసిలిటీ అనేది వచ్చేసింది. అలాగే కొన్ని ఫ్లాగ్షిప్ ఫోన్స్ చెక్ చేయడానికి సెట్టింగ్స్లోకి వెళ్ళి మొబైల్ నెట్వర్క్ లేదా యాడ్ ఈ సిమ్ ఆప్షన్ ఉందా చూడండి. ఒకవేళ ఆ ఆప్షన్ ఉన్నట్లయితే మీ ఫోన్లో కూడా ఈ యొక్క ఎలక్ట్రానిక్ సిమ్ అనేది సపోర్ట్ చేస్తుంది. మరి ఈ సిమ్ని ఎలా యాక్టివేట్ చేయాలి? ముందుగా మీ నెట్వర్క్ నుండి ఈ సిమ్ కోసం అప్లై చేయండి. వాళ్ళు మీకు ఒక క్యూఆర్ కోడ్ని పంపిస్తారు. నెక్స్ట్ మీ మొబైల్లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి మొబైల్ నెట్వర్క్ పైన క్లిక్ చేసి యాడ్ ఈ సిమ్ ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేసి మీకు వచ్చిన క్యూఆర్ కోడ్ అయితే ఏదైతే ఉందో ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి. కొన్ని సెకండ్స్లోనే మీ ఎలక్ట్రానిక్ సిమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. మరి ఇప్పటి వరకు ఈ ఎలక్ట్రానిక్ సిమ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటో చూసాం. మరి దీనివల్ల డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి కదా, మరి అవేంటో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ ఎలక్ట్రానిక్ సిమ్లో కూడా చిన్న చిన్న మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ సిమ్ అనేది ప్రతి మొబైల్లో సపోర్ట్ చేయదు. ఫోన్ డ్యామేజ్ అయితే సిమ్ తీసి పెట్టలేము. సో అది ఇంపాసిబుల్. అలాగే దీని ప్రాసెస్ కూడా కొంచెం టెక్నికల్గా ఉంటుంది. కానీ మొత్తానికి ఫ్యూచర్ టెక్నాలజీ ఇదే. సో ఫ్రెండ్స్, మరి ఈ ఎలక్ట్రానిక్ సిమ్ గురించి విన్నారు కదా. సో మరి ఈ సిమ్కి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టెక్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్.